ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. నాకు అందరూ రాలేదు కండి. నా మాట్లాడేటప్పుడు అందరూ వచ్చారుగా, అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్తాం. మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, భగవత ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ క్లాస్ అంతట్లో మీరు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే వాటి దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాం. ఒక సందర్భం ఏంటి అంటే, ఇప్పుడు ఇంత సమయంలోని ఈ సమయానికి చెప్పడం ఒక కారణం ఏంటి అంటే, దేవుడు సృష్టిలోని పురుషుడును స్త్రీని వీళ్ళిద్దరినే జతపరిచారు. ఎందుకు జతపరిచారు? ఎందుకు జతపరిచారండి? పురుషుడేమో తాను ఏమనుకుంటాడంటే, నాకు వండి పెట్టడానికి నాకు భార్య, స్త్రీ ఏమో నాకు వస్త్రాలు కానీ తీసుకురావడానికి. వీళ్ళిద్దరూ అనుకునే విధానం అది ఒక విధంగా కరెక్టే, కానీ అసలు ఇందుకేనా దేవుడు జతపరిచింది? బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? సాటైన సహాయం. ఒక విషయం జరిగింది, సాటైన సహాయం. ఇద్దరు ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, ఒకరు చెబితే ఒకరు వినే విధంగా ఉంటేనే అది కుటుంబం. అసలు ఈ కుటుంబ సందర్భం గురించి క్లాసుల్లో ఆదివారం కాకపోయినా క్లాసు కానీ లేకపోతే కూడికల్లో కానీ కుటుంబ సందర్భాలు చెప్పాలి. కానీ అవకాశం ఎక్కడ వస్తుంది? ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కువగా ఈ ఆరాధన ప్రార్థనకి ఎంతవరకు రాకుండా ఉండటం, వీళ్ళ చూసిన కాడి నుంచి వీళ్ళు ఎందుకు రావట్లేదు అని దాని గురించి అదొక ఆలోచన, అదొక బాధ. ఒక ప్రాంతంలోనే నేను కూడికి వెళ్ళిన తర్వాత నేను టైం పెట్టానంటే ఆ సమయానికి వెళ్ళిపోను. ఎందుకనంటే సేవకుడే టైం పెట్టి సమయానికి రాకపోతే ఎలా ఉంటుందో ఒకసారి అనుగా. వీళ్ళు ఒకవేళ ఎందుకు రాలేదంటే మీరు వచ్చారనంటే అనరలే, కానీ ఒకవేళ అనుకుంటే అని ముందే వెళతాం. సమయానికి పూలంగా ప్రతి ఒక్కటి కూడా జరిగింది. అలా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా, అయ్యా కొంచెం పని ఉంది, కొంచెం సేపు బాగుండన్నా. సరేనని కొంచెం సేపు అలా కూర్చున్నాను. సరే కూర్చున్న తర్వాత, అయ్యా ఫ్యాన్ వేసి ఆడకొచ్చి కూర్చోమన్నారు. సరే అలా కూర్చున్న తర్వాత ఎంతసేపు చూసినా వీళ్ళు రావట్లేదు. సమయం నేను ఇంకో చాట 8 గంటలకి వెళ్ళాలి. వీళ్ళు అక్కడ సమయం 7:30 అక్కడ అయిపోయింది. అప్పుడు వచ్చి, అయ్యా స్టార్ట్ చేయండి అయ్యా. ఎన్ని గంటలకి? 7:30. ప్రార్థన ఎన్ని గంటలకి? 6 గంటలకి. ఇలా స్టార్ట్ చేయమంటే ఇక అప్పుడు పాటలు పాడి, అప్పుడు వాక్యం చెప్పి, ఒక అర్ధగంట వాక్యం చెప్తే ఇంకొక చాట వీళ్ళు రెడీ అయ్యి ఇక్కడ ఉంటారు. మరి ఎక్కడికి ఎప్పుడు రావాలి నేను అని ఏం చేశానంటే 5 నిమిషాలు చెప్పాను వాక్యం. పాటలు పాడించాను, 5 నిమిషాలు చెప్పి ప్రార్థన చేసి ఇక లేదు, సమయం లేదు, ఇక వెళ్ళిపోతున్నానని ఇక వచ్చేసి అదే ఆలోచన పెట్టుకొని ఇక్కడ కూడా ఏళ్ళకి మళ్ళీ ఎన్ని గంటలకి? 9 గంటలకి క్లోజ్ చేయాలి. ఇక్కడ కూడా మొత్తం కలిపి ఇక్కడ కూడా ఒక 6-7 నిమిషాలు చెప్పాడు. ఆ రోజు అయిపోయింది.
ఈ సందర్భం ఒకరోజు ఎందుకు చెప్తున్నారని వినండి. ఒకరోజు నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఇలా కొంచెంసేపు ఒక 5 నిమిషాలు చెప్పానని అనేసరికి నాకు సాటైన సహాయం ఉన్నారు కండి. ఏమన్నారు తెలుసండి? ఎందుకు నువ్వు అంత ప్రయాసపడిపోవటం, మరి 5 నిమిషాలు నువ్వేం చెబుతావు వాళ్ళకి? 5 నిమిషాల్లో వాళ్ళకి ఏమర్థమైంది? మన ఇక్కడ కూడా అలాగే చెప్పావు, ఏమర్థమైంది? వాళ్ళు ఏమి వినబుద్ధి అయింది? ఎంతసేపు? 5 నిమిషాలు. 5 నిమిషాల్లో ఏమర్థమైందండి? సాటైన సహాయం అంటే ఒకరికి ఒకరు ఏదైతే లోపం ఉందో, ఒకరిలో ఒకరు ఏదైతే ఉందో, అది సేవకుడైనా విశ్వాస అయినా ఎవరైనా కానీ చెప్పుకోవాలండి. చెబితేనే తెలుస్తుంది. ఇప్పుడు అంశం ఏంటంటే, పాఠం పేరు ఏంటంటే సమాజంగా కూడుట మానకుడి. సమాజంగా కూడుట మానకుడి. ఎందుకు మానకూడదు సమాజంగా కూడుకునుట? ఆ విషయాలే బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. ఇందా చదివించిన రెఫరెన్స్ కూడా అదే, ఆ సందర్భం అందులో. ఎందుకు సమాజంగా కూడుకోకూడదు, కూడుకోనడి అని చెబుతున్నారు? ఎందుకు కూడుకోవాలి సమాజంగా? చాలామంది ఈ రోజున చేసే సందర్భం ఏంటి అని అంటే, ఒక ఆమె అమ్మ ప్రార్థనకి వెళ్తున్నావా అని అంటే, ఎక్కడ కాదులేండి, ఒక చోట ప్రార్థనకి వెళ్తున్నావా, మరి సేవకులు చాలా దూరం నుంచి వస్తున్నారంటే, సండే వెళ్తున్నామంటే సండే వెళ్తానండి అన్నారు. మరి క్లాస్కి వెళ్తామంటే, నేను క్లాస్కి వెళ్ళట్లేదు కానండి, ఇంటికాడ కూర్చొని వింటున్నాను. మైకులు ఆయన చెప్పే అన్నీ వింటున్నామండి. ఏం మైకులు? ఆయన 40 కిలోమీటర్ల నుంచి, ఇన్ని కిలోమీటర్ల నుంచి జర్నీ చేసి వచ్చేది ఎందుకండి? సమాజంగా ఎందుకు కూడుకోవాలి? గ్రంథం ఏం చెబుతుంది అనేది చూస్తే మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే చెబుతున్న సందర్భం. ఏంట సందర్భం? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో అక్కడ నేను ఉంటానని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ కూడుకొని ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ఇక్కడే ఉన్నారు. ఏరి కనపడరానంటే, ఒకనాడు శరీరధారి అయి ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశంలో అక్కడ కనబడ్డారు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు? ఆత్మస్వరూపిగా ఉన్నారు. ఆయన ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏమని చెప్పారంటే, ఇప్పటి నుంచి నేను ఒక చాట కాదు, అంతటా నేను వ్యాపించి ఉంటా, అంతటా నేను ఉంటానని చెప్పారు. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, సమాజంగా ఎందుకు కూడుకోవాలి అంటే, అలా కూడుకోవటం వల్ల 2-3 నా నామమున ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభువు. ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి తెలిసిన ఆయన, సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా కానీ మన యొద్దకు వస్తే కనపడితే ఎంత ఇదిగా చూస్తామండి. మరి మనం కోసం ప్రాణం పెట్టిన ఆయన మనతోనే ఉంటుంటే ఎలా ఉండాలండి? అసలు ఎంత సంతోషంగా ఉండాలి. ఎందుకు సమాజంగా కూడుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు 2-3 నా నామమున కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని చెప్పారు. ఎందుకనంటే ప్రార్థనలో బలం పొందుకుంటా. ప్రార్థనలో బలం పొందుకోవడానికి నువ్వేం చేయాలి? సమాజంగా కూడుకోవాలి. సమాజంగా కూడుకోవాలంటే బాధతో కాదు, సంతోషంగా ఉండాలి. అదే విషయం చెప్తున్నారు కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రం అందు దివారాత్రములు బాధపడుతూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ అలా ధ్యానించమంట కాదండి, ఆనందంతో ధ్యానించమంట. ఆనందం ఉండాలి, క్రైస్తవులకి సంతోషం ఉండాలి. తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే, కీర్తన గ్రంథం 122వ కీర్తన 122వ కీర్తన 1వ వచనం చూడండి. యెహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఎవరు చెప్తున్నారు? దావీదు గారు చెప్తున్నారు. ఎందుకు సమాజంగా కూడుకోవాలి అని అంటే, ఈడ చెబుతున్న సందర్భం దేవుని మందిరమునందు ఏముందంట? సంతోషం ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? సమాజముగా కూడుకోవాలి.
సమాజంగా కూడుట మానకూడదండి, మానకూడదు. అలా మానితే ఏం జరుగుతుంది? మానితే ఏం జరుగుతుందండి? దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటారండి. తర్వాత ఇంకా చెప్తున్నారు చూడండి. అపోస్తుల కార్యాలు, అపోస్తులు చూడండి, వాళ్ళు చేసిన విధానం చూడండి. 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుడి యందును ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండిరి. ఇక గ్యాప్ లేదు, వాళ్ళంటే ఇక మానలేదు. చూడండి, సమాజంగా ఎందుకు కూడుకోవాలి? వాళ్ళు ఎలా కూడుకున్నారు? ఎడతెగక కూడుకున్నారు. ఈ రోజున క్రైస్తవులు కొంతమంది సండే వస్తారు, కొంతమంది క్లాసుకు వస్తారు, కొంతమంది కూడికలకు వస్తారు, కొంతమంది రకరకాలుగా వస్తున్నారు. కంటిన్యూగా ప్రార్థనకి వెళదామనే విధానం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? అపోస్తులు ఏం చేస్తున్నారు? సేవకుల మీటింగ్లో ఖమ్మంపాడులు అడిగారు, మీరు ఏ బోధ చేస్తున్నారు, ఎవరు యందు ఉన్నారంటే అపోస్తుల బోధ యందు ఉన్నామని చెప్పారు. మరి అపోస్తుల బోధ యందు ఉంటే ఇలా ఉండాలిగా, ఇలా ఉండాలిగండి. వాడు దేని యందంట చూడండి, అపోస్తుల బోధ దేని యందు? సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. ఈ రోజున అలా ఉంటున్నారు, ఎడతెగక. అంటే ఇక్కడ సహవాసము అంటే ఎడతెగక అనగా ఏంటి అంటే స్థిరముగా. వాళ్ళు ఎలా ఉన్నారు? స్థిరంగా ఉన్నారు. సమాజంగా ఆ విధంగా కూడుకోవాలి క్రైస్తవులు అంటే. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే అపోస్తుల కార్యాలు చూడండి, ఎందుకు సమాజంగా కూడుకోవాలో అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు ఏం కావాలంట? తీవ్రత. అంటే ఏం చేయాలని చెప్తున్నారంటే ఆత్మయందు ఉత్సాహం గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు ఏముండాలి? తీవ్రత ఉండాలండి. ఎలా? నేను ప్రార్థనకు వెళ్ళాలి, నేను సమాజంగా కూడుకోవాలి, నేను అందరితో కలిసి ప్రార్థన చేయాలి, నేను సహవాసం కలిగి ఉండాలి అనే ఆత్మలో ఏం కావాలి? తీవ్రత ఉండాలి. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, అపోస్తుల కార్యాలు అపోస్తులైన పౌలు గారు అక్కడే చూడండి 10వ అధ్యాయం 17వ వచనంలో ఎందుకు సమాజంగా కూడుకోవాలో చెబుతున్నారు చూడండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. ఏం కలుగుతుందంట నీకు? ఏం కలుగుతుందండి? విశ్వాసం. ఎలా వస్తుంది? వినుట వలన. అది ఏ మాట వలన? క్రీస్తు మాట వలన. ఒక విషయం ఏంటంటే నాకు అంటే మా వైపు ఆమె చెప్పిన విషయం ఏంటంటే ఒక సందర్భాల్లో, ఈ సందర్భం నాకు ఎప్పుడు గుర్తొచ్చింది. అది అంటే వ్యక్తుల పరంగా లోకంలో చెప్పిన విషయమైనా నాకు మాత్రం బైబిల్ ప్రకారం గుర్తొచ్చింది ఆ విషయం. ఎలాగంటే ఏం చెప్పారంటే ఒక వ్యక్తితో మాట్లాడటం కానీ మాట్లాడుకోకుండా ఉండడం కానీ లేకపోతే చూడకుండా ఉండడం కానీ లేకపోతే ఫోన్ చేయకుండా ఉండడం కానీ కొన్ని రోజుల పాటు అలా ఉంటే వాళ్ళతో ఏమైపోయింది? కట్ అయిపోయింది. అది ఏ బంధమైనా కానీ అలా కట్ అయిపోయింది. అందుకనే ఒక సందర్భం ఏంటంటే ఈ లోకం విడిచిన వాళ్ళని చూడండి, వాళ్ళు ఎవరైనా సరే, ఉన్నోళ్ళైనా లేకపోతే పేదవాళ్ళైనా, వాళ్ళు ఎవరైనా ఎంత దగ్గర ఎంత ఇష్టపడ్డా ఎవరైనా సరే, వాళ్ళు లేకపోతే వాళ్ళు ఈ లోకం విడిచినప్పుడు వాళ్ళు కనపడకపోతే గుర్తుకు రారు. ఎప్పుడన్నా ఒకసారి అలా వచ్చి అలా అంతే తప్ప ఎక్కువగా ఉండదు. అదే ఒక మనిషితో అంటే ఈ లోకంలో బ్రతికి ఉన్న వారితో కూడా అంతే సందర్భం. అర్థమవుతుందండి? అందుకనే అలా ఉంటే మాత్రం ఏమైపోతారనంటే ఒకసారి చూడండి, ఎవరైనా కానీ ఒక 10 రోజులు కానీ ఒక 20 రోజులు ఊరికి వెళ్ళినా కానీ కనపడకపోయినా
ఎక్కువగా గుర్తుకు ఉండరు, గుర్తుకు రారు మాట్లాడకపోతే. ఇదే సందర్భం నాకేం గుర్తొచ్చింది అంటే, అవును కదా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చెబుతారనమాట. ఏమనంటే అక్కడ ఆయన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మనల్ని ఎందుకు పిలిచారనంటే ఆయన కుమారునితో సహవాసం చేయుటకు పిలిచారు. ఇప్పుడు నువ్వు ఆయన కుమారునితో నువ్వు సహవాసం, నాకు అపోస్తలుల బోధనలు చూశాం కదా ఎడతెగ, అలాగన చేయకపోతే, నువ్వు వారం ప్రార్థనకు రాకపోయినా, లేకపోతే కొన్ని రోజుల పాటు నువ్వు మానేసిన, ఆయనతో నీకు ఏమైపోయింది? నీ సహవాసం ఆగిపోయింది. అర్థమవుతుందండి? అందుకని ఇక్కడ చెబుతున్న విషయం సందర్భం ఏంటంటే, ప్రతి దినము కూడా, ప్రతి క్రైస్తవులు ప్రతి దినం కూడా ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుకోవడం, వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడు. అందుకని ఎందుకు సమాజంగా కూడుకోవాలని అంటే సహవాసం కలిగి ఉంది. అది ముందుకెళ్తే ఇంకా అర్థమవుతుంది. ఆ తర్వాత చూడండి, అయితే ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటంటే, అది ఆ మాట సమాజంగా కూడుకున్నప్పుడు క్రీస్తుని గురించి ప్రకటిస్తారు కాబట్టి ఉన్నవారికి, విన్న వారికి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలిగింది. తర్వాత ఇంకొక విషయం చూడండి, కీర్తన గ్రంథం ఇంత చదవబడిన 27వ కీర్తన 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎప్పటి వరకంట? ముందు అడిగిండు దేవుణ్ణి. ఎందుకు అడిగిండు? ఆయన ప్రసన్నతను చూచుటకి, నా దేవుని మందిరంలో ఉండటానికి ఆయన జీవితకాలం అంతా కూడా, ఎప్పటి వరకంట? నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎంతకాలం అండి? ఎంతకాలం ప్రార్థనకు రావాలి? ఎంతకాలం అనుకుంటున్నారా? మనం ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఆయనతో సహవాసం కలిగే ఉంటారు. కొన్ని రోజులు కాదు. ఏమైందండి? కొన్ని రోజుల పాటు ఉండి కొన్ని రోజులు లేకపోతే ఏమైంది అని అంటే, క్రీస్తుని నమ్ముకున్న వారు క్రైస్తవులు 1 రోజు 2 రోజులు ఎన్ని రోజులైనా కానీ ప్రార్థన చేయడం మానేస్తారేమో, సహవాసం చేయడం మానేస్తారేమో, కానీ నిన్ను లోకంలో కలపడానికి ప్రతి దినము కూడా వాడు ఏం చేస్తారో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ప్రయత్నం చేస్తూనే. ఒక్కొక్క సందర్భాల్లో క్రైస్తవులకి తెలిసినా కానీ ఒక సందర్భంలో తెలుసుకోలేకపోతున్నారు. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయాలి అని అలా నువ్వు వాక్యం చదివి ప్రార్థన చేయాలని బైబిల్ అలా పట్టుకొని ఎప్పుడైతే నువ్వు అలా బైబిల్ చేస్తావో వెంటనే ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తారు. ఒకవేళ చేసేవాడు లేకపోయినా వాడే చేస్తాం. ఎలా అంటే అప్పుడే నీకు ఆవలింతలు వస్తాయి, అప్పుడే నీకు నిద్ర వచ్చింది. ఇది నేను చాలా సందర్భాల్లో గమనించినండి. ఏదో ఒకటి అప్పుడే పెడతారు. అప్పుడే అర్థం అవ్వాలిగా. అపవాది ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి దినం ఏం చేస్తారనంటే, నువ్వేదన్నను తిట్టు, ఏదన్నను మళ్ళీ వస్తారు. ఏం చేస్తారంటే, ఒక సందర్భంలో బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో ఏం జరిగింది అంటే, వాడు ఒక ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అడ్డ తిరిగి తర్వాత తాను అనుకుంటాడు కదా, నేను విడిచి వచ్చిన ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దాం అని వస్తారంట. ఆడకొచ్చి చూసేసరికి ఇటు చూస్తే ఎట్ట చూసినా అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? ఎందుకు చూస్తారో తెలుసు? అక్కడ నుంచొని ఎట్ట చూసినప్పుడు 2 ఉన్నారా? ఎవరు లేరు. పోనీ లోపల ఎవరన్నా ఉన్నారా? దేనికి? ఎవరన్నా ప్రార్థన చేస్తున్నారేమోనని. ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా అని దొంగ. ఆహా, ఎవరు ఏమీ చేయట్లా
అయితే ఇది ఖాళీగా ఉంది, నా ఇల్లే అని ఒక్కడు రాడప్పుడు. ఒక్కడి వల్ల కాదు, మళ్ళీ చెడ్డమైన 7 దెయ్యాలను తీసుకొని వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? నివాసం చేస్తారు. అప్పుడు మొదటి స్థితి కన్నా కడపటి స్థితి మరీ చెడ్డదయ్యింది. ఇంకా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. వానికి ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వకూడదండి. ఒక ఇంట్లో ఒక మేకు సందర్భం చెప్పారుగా, అంత అవకాశం కూడా ఇవ్వకూడదు. అందుకనే సమాజంగా కూడుకోవాలి. సంఘ ప్రార్థన చాలా విలువైనది, సంఘ ప్రార్థన. అందుకని ఇక్కడ ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అని. ఎందుకు సమాజంగా కూడుకోవాలి అనే విషయం చివరిగా చూడండి. అపోస్తలుడైన హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 కలిసి ఉంటే చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక. ఏంటంట? సమాజంగా కూడుట మానకూడదు. మానక ఏం చేయాలంట చెబుతుంది. ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పాలని ఆలోచిద్దాము. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా చేయొచ్చు. ఏం చూపించాలంట? ప్రేమ చూపించాలంట. ప్రేమ చూపించుటకును సత్కార్యం చేయుటకును ఒకరికొకడు ఏం చేయాలంట? పురికొల్పాలి. ఏమంటే మీరు నుంచి వస్తున్నారు, అక్కడ ఒక గుంట ఉంది. తీసున్న తర్వాత ఇప్పుడు మీకు అది తెలుసు, అటు వెళ్తున్నారు, మీకు కొంచెం తెలిసిన వాళ్ళే. ఇప్పుడు అటు వెళ్తున్నారు, కొంచెం చీకటి పడుతుంది, మీరు అటు నుంచి వచ్చారు, తెలిసింది. ఇప్పుడు వెళ్ళే వాళ్ళకే, తెలిసిన వాళ్ళకే మీరేం చెప్పరా? ఏమని చెప్తారు? ముందు గుంటుంది చాగ. చెప్తారా చెప్పరా? చెప్తారు. కానీ ఈ విషయాన్ని బట్టి మరి ఎందుకు చెప్పరండి? ప్రార్థనకు వెళితే దేవుని ఆశీర్వాదం వస్తుంది, ప్రార్థనకు వెళితే దేవుడు కాపాడుతారు అనే విషయాన్ని ఎందుకు చెప్పరండి? ఇంకొక సందర్భం ఏంటంటే, అలా చెప్పుకోకుండా ఉంటే ఒకవేళ అందులో పడితే అతనికి ఏమైంది? దెబ్బలు తగులుతుంది. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఒక వ్యక్తిని నువ్వు మందిరానికి చెప్పలేదనుకోండి, నువ్వు పిలిపించలేదు, నువ్వు మందిరానికి తీసుకురాలేదు అని చెప్పలేదనుకోండి, ఆ వ్యక్తి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడే వచ్చారు, ఆయన అయితే వచ్చారు, లేకపోతే ఆయన అయితే వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఆయన వచ్చినా వీళ్ళు వెళ్ళినా ఎక్కడికి వెళ్తారు? నరకాన్ని. అదే నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు వస్తే వాక్యం విని రక్షింపబడతారు. అర్థమవుతుందండి? అందుకని ఇక్కడ చెబుతున్నారు, ఒకరికొకరు ఏం చేయాలంట? పురికొల్పాలి. ఒక విషయం ఏంటంటే, భార్యాభర్తకి అర్థం కాని విషయం, ఇంకొక సందర్భం ఏంటి అని అంటే చెప్పి ముగిస్తాను. ఒక విషయం ఏంటంటే, ఇక్కడ భర్త కొంచెం లేట్ అయ్యి రాకపోయినా భార్య భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక 10 దాకా 12 దాకా అలా చూసి, ఒకవేళ ఇలా నిద్ర వచ్చిన మరలా లేచి ఇంకా రాలేదే భార్య. భర్త కూడా అలాగే ఉంటుంది ప్రేమ. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, ఆ ప్రేమ ఒక విషయం మీరు ప్రతి దినం ఆలోచించండి. ఇలాంటి ప్రేమ విషయాలు, ఎంత ప్రేమ కలిగి ఉన్నవారు ఒకరు మందిరానికి రాకుండా, ఒకళ్ళు మందిరానికి వచ్చి ఒకళ్ళు రాకుండా, ఒకళ్ళు దేవుల్లో ఉండి ఒకళ్ళు లేకుండా ఉంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత పోనీలే భార్య ఆమె ప్రార్థన చేసిందిలే అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఎవరిది వాళ్ళకే చూస్తారు. కానీ నువ్వు ప్రార్థన చేసిందమ్మా, ఆయన ప్రార్థన చేసింది నీకు అనే విషయం ఉండనే ఉండదు.
ఎవరినే ప్రతి ఒక్కరిని కూడా ఏమని చెబుతున్నారు? ఈ దేహంతో జరిగించిన ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి. ఎవరు లెక్క చెప్పాలి? ఎవరికి వాళ్ళే చెప్పాలి. కానీ భర్త గురించి భార్య, భార్య గురించి భర్త, అలాంటి సందర్భం ఉండనే. ఈ విషయం ఎందుకు గుర్తు రావట్లేదండి క్రైస్తవులకి? ఒక్కసారి కానీ ఈ లోకం విడిచి వెళ్ళిపోతే వాడు ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్యం వారు ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అంటే కుటుంబం మొత్తం కూడా దేవునిలోనే ఉండాలి. క్రీస్తుని నమ్ముకుని ఉండాలి, రక్షణ పొందాలి. అలా కాకుండా ఉంటే ఆ తర్వాత పరిస్థితి ఎవరు ఏది అన్నా కానీ ఎవ్వరూ తప్పించలేదు. ఆ సందర్భం ధనవంతుడు లాజరు సందర్భం ప్రతి ఒక్కరికి గుర్తురావు. ఎన్ని కేకలు పెట్టిండి, ఎన్ని విధాలు అడిగిండండి ధనవంతుడు, ఎన్ని విధాలు అడిగిండి ధనవంతుడు. ఒక్క విషయంలోనన్నా రాజీ పడ్డారా? ఉండదండి. ఒక్కసారి దేవుడు చెప్పిన విషయాలు ఆయన పక్షపాతం ఉండదు, రాజీ అనేది ఉండదు ఆయనకి. నువ్వు బతిమిలాడినా, ఏదన్నా అడిగినా, నువ్వేదైనా కానీ ఇక్కడున్నప్పుడే నీ మాట వింటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మాట వినాలి మనం. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. అయ్యా ఒక్కసారి లాజరును అంటే పంపించిందా? పోనీ ఒక్కసారి అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు అక్కడ పంపి అయ్యా వాళ్ళ సువార్తను చెబుతున్నట్టు పంపించిందా? అసలు ఎటువంటి విషయాల్లో రాజీ అనేది ఉండదు. అందుకని ఈ లోకంలో ఉన్నప్పుడే పరలోకం చేరడానికి సిద్ధపడి ఉంటారు. అది క్రైస్తవుల గురి. నిత్యం ఆనందంగా సంతోషంగా ఉండాలి అనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాలు పెట్టారు. ఏకైక కుమారుడు అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంత సంతోషం! పరలోకంలో ఆయన ఎలా ఉంటాడో తెలుసండి. పరలోకం ఎలా ఉంటుందో తెలుసా యేసుక్రీస్తు ప్రభువారికి? అంటే ఈ లోకంలోకి వచ్చి ఉమ్ము పిచ్చుకొని ఆయన తర్వాత కొట్టి, లేకపోతే చెమటలు కాచి, లేకపోతే ఎన్ని బాధలో, లేకపోతే ఆనందలో, ఇవన్నీ మొత్తం అది ఎక్కడి వరకే అది అయిపోయింది. ఇప్పుడు ఆయన పవర్ ఎలా ఉంటుందో తెలుసండి యేసుక్రీస్తు ప్రభువారిది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదవండి. 1వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆయన పవర్ ఎలా ఉంటుంది, ఆయన శక్తి ఎలా ఉంటుంది, ఆయన ఎలా ఉంటారు. ఆయనకి ఏంటో తెలుసండి? నిత్యం యేసుక్రీస్తు ప్రభువారికి ప్రతిగానాలు ఏంటో తెలుసండి? పరిశుద్ధుడు 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 అని. ఎలాగో తెలుసా? ఆయన వస్తూ ఉంటే అటు ఇటు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గానాలు చేస్తాయి, ప్రతిగానాలు. అలాంటి సంతోషం, అలాంటి ఆనందం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రునిగా జన్మించాడు. ఎందుకు? మనల్ని ఆయనతో పాటు ఉంచుకోవడానికి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టింది. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్నా. అందరికీ వందనాలు.